ఇటు కొట్టు. ఆ చివరిని కొట్టినా మంచిదే, వెళ్ళాలి. ఇటొద్దు అటే కొట్టు. రమణ రమణ అరే రమణ నెంబర్ రమణ నెంబర్ రమణ నెంబర్ అమ్మా ఏదండి మీరెవరు? మత్స్యక పేరు ఆవిడ ప్రియాంక. ఏం చేయాలి ఇప్పుడు? ఏమి ఫిష్ ట్యాంక్ కాదే, మీ పర్మిషన్ కావాలి. ఇది ఊడిచాను పండాలని. ఆగా ఒకసారి ఉంటావా? చుట్టూ లేఅవుట్లు. ఇది ఉడిపించాను, 26 బస్తాలు పండింది. ఆ పేరు పోల్చెట్టి రాజేష్ కుమార్, అడ్వకేట్ని. పోల్చెట్టి రాజేష్ కుమార్, అడ్వకేట్ని. మీకు ఏదైనా ఉంటే రాసేసుకోండి, నోటీస్ ఏమైనా ఉంటే ఇవ్వండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా? ఈ ఇళ్లలో ఎవరైనా కంప్లైంట్ పెట్టారా? కాదు మేడం గారు, ఒక నిమిషం. ఇది 3 ఎకరాల 16 సెంట్లు అండి. ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు లాస్ అవుతున్నాను. CCRC కార్డు నాకు ఉంది, క్రాప్లో ఉంది, కోర్టులో ఉంది. ఒక రౌడీ షీట్లో నన్ను మర్డర్ చేయడానికి దీని మీద పార్టీ ఒక 2 వీలునామాలు ఫ్యాబ్రికేట్ చేసి ఒక పార్టీషన్ డేట్ రిజిస్టర్ చేసుకున్నాను. ఈ భూమి నేను పొజిషన్లో చూపించాలి, దానివల్ల ఇది నా దగ్గర ఉంది. ఇది పొజిషన్లో చూపించడం కోసం పండిందంటే నాకు 1 లక్ష రూపాయలు లాస్ అవుతుంది. ఎందుకు? పల్లం అయిపోవడం వల్ల, మురుగు నీరు దిగే నీళ్ళు లేకపోవడం వల్ల పంట పోతే ఇలా వచ్చేది. బైపాస్ వేసాక మల్లికార్జున అన్నం జేసీ గారు, ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ గారు, ఆయన చేత చెప్పించుకుని అక్కడ కలవర్ చేయించుకున్నాను. నేను 12 లక్షలు అయిందని. అయినా నేను పండించలేకపోతున్నాను. ఇప్పుడు ఓన్లీ పంట కోసం ఎవరేమైనా అనుకోనే ఈ మట్టి తీసి ఆ కొబ్బరి మొక్కలకి వేస్తున్నాను. 20 అడుగులు ఇవి మీరు పేపర్లో వేయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, నేను వచ్చి మాట్లాడతాను. మీ జేడీ ఫిషరీస్ గారి దగ్గర రమ్మని వస్తాను. అడబాల్ సతీష్ కుమార్ కేసులో అటు పక్కన ఉన్న రిట్ పిటిషన్లో ఇతల పక్కన సలాసూరు బాబు, గోన్మడతల బాబు వాళ్ళకి నేనే లీగల్ కౌన్సిల్. మొన్న మీ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ తెచ్చిందే నేను. ఇది కూడా దీంట్లో మీ అప్సైడ్ యాక్ట్ నేను చదివాను. నేను దాంట్లో ఫిష్ ల్యాండ్ కన్వర్షన్ జరిగితే నేను ల్యాండ్ కన్వర్ట్ చేయలేదు. ఇదంతా ఒకే ల్యాండ్. దీని నుంచి దానికి మరి గొట్టెత్తు చేసుకోకపోతే ఏ విధంగా పండింతాను నేను? ఇప్పుడు అది ఉంది, దానికోసం వెళ్తున్నాను. కాసేపు ఉంటే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఎలా దిగుతుంది ఇది? ఓన్లీ చేయనండి ఆయన. ఇప్పుడు ఇంకోటి కాదు మేడం గారు, ఇక్కడ నుంచి మట్టి బయటకు వెళ్ళిందా మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. కాదు మట్టి కానీ బయటకు వెళ్ళింది. లోతు అవ్వకపోతే ఈ చేను పల్లం అండి నాన్న, ఈ చేను పల్లం 4.5, 5.5 అది కూడా చదివాను. 20 మీటర్స్, మీరు 10 మీటర్స్ మీకు నచ్చితే అంతేనా రాస్తారు ఫిషరీస్ డిపార్ట్మెంట్. దానికోసం వదిలేసాను. బయట ఉన్న అది చూడండి హైట్, దాన్ని నేను నా చేను కాపాడుకోగలను. ఇప్పుడు ఇంతలో చేను పండిస్తాను అసలు మీరు జోలు కూడా రాను సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరు సంథింగ్ ఇంత లోతు అవుతున్నారు కదా, చెరువు అని చెప్పి డౌట్ వచ్చి ఆ మట్టిని లేకపోతే నా చేనే పండించలేను నేను. ఇప్పుడు ఇంకోటి చెప్పనండి, ఉట్టప్పుడు ఇది చెరువు ఎప్పుడు వచ్చినాను VR1 అడగండి. ఆల్రెడీ ఎవరు మన శ్రీను ఉన్నాడు కదా, ఫామ్ సీన్. ఇది VR1 అడగండి, ఇది ఆల్రెడీ చెరువు. ఆల్రెడీ దీని మీద MRO గారికి, RDO గారికి, కలెక్టర్ గారికి అందరికీ తెలుసు. లేదు లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుని నోటీస్ ఇవ్వండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది మేము ఏం చేయాలో ఆలోచిస్తాం. మీరే కదండి మొత్తం ఊరంతా చూస్తుంది. డబ్బులు అడుగుతున్నారు మీడియా వాళ్ళు వచ్చి, ఆపితే డబ్బులు ఇవ్వాలంట. నేను అడ్వకేట్, మేము అలా నాకు కరప్షన్ తెలియదు. నేనే పార్టీ 5 సూట్లు పే చేస్తున్నాను. ఏ రౌడీ షీటర్ ఏ రోజు నన్ను చంపేస్తాడో తెలియదు.
నేను ఏ మర్డర్ అయిపోతానో తెలియదు, కబ్జా చేస్తారు రేపు ఆ భూమిని ఎలా కాపాడుకోవాలో తెలియదు, అందుకనే నేను గొయ్యితాను. ఈ తాతారావు కొడుకు మొత్తం 4 పక్కన లేఅవుట్, ఇందులో ఉడిపిని పండుద్దా? అది ఎవరు చెప్పాలి? రెవెన్యూ వాళ్ళు చెప్పాలి, రాయమనండి. ఇప్పుడు నేను ఈ మాత్రం ఎత్తి చేసుకోకపోతే మీరు వర్షం పడితే చూడండి ఇది మునిగిపోయి ఉంటుంది. ఉట్టప్పుడే చెరువు, ఇది కొత్తగా చెరువు ఏం లేదు. సరే మీకు ఏమన్నా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, తర్వాత చూద్దాం.